ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ రాబోతుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇవాళ తెగ హడావుడి చేశారు. ఈ క్షణమో మరుక్షణమో భారీ ప్రాజెక్టు రాబోతుందని, అయినప్పటికీ తాము ప్రత్యేక హోదానే కోరుతున్నామని ప్రకటన గుప్పించారు. రోజు డిస్కస్ చేస్తూ ఉన్నాం. మెయిన్గా హోమ్ మినిస్ట్రీ గారి దగ్గర ఉన్న పెండింగ్ ఇష్యూస్ అన్నిటి గురించి షెడ్యూల్ 9, షెడ్యూల్ 10, ఇన్స్టిట్యూషన్స్, తర్వాత డీలిమిటేషన్ను, తర్వాత ఏపీ భవన్ బైఫర్కేషన్ లెటర్స్ అన్నీ కూడా ఇష్యూ చేశారు ఆల్రెడీ. ఇంక ఇప్పుడు ఏదన్నా ఉంటే కూడా తెలంగాణ రాష్ట్రం ఇంటర్ స్టేట్ ఇష్యూస్ ఏదైనా ఉంటే కూడా కమిటీ వేయడం జరిగింది. ఇద్దరు ఆఫీసర్స్ని పెట్టి హోమ్ మినిస్ట్రీ హెడ్ చేస్తూ దాని వరకు రిజాల్వ్ అయింది. మిగిలిన సబ్జెక్ట్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అని మేము డిమాండ్ పెట్టాం. దాని మీదే తర్జన భర్జనలు పడతా ఉన్నారు. ఏ సంగతి సాయంత్రానికి కొంత తెలుస్తుంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని అంటే వాళ్ళు మరి లీగల్కి మళ్ళీ రిఫర్ చేశారట, ముందుకి వెనక్కి వెళ్తూ ఉంది. మా ముఖ్యమంత్రి గారు అయితే చాలా గట్టిగా ఉన్నారు, మేమందరం కూడా స్పెషల్ కేటగిరీ స్టేటసే కావాలని. కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్డీసీకి పంపించి ఆ ప్రాసెస్ అంతా మొదలు పెడితే పుణ్యకాలం కాస్త అయిపోద్దని కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. ఏం చేయాలనేది ఇప్పుడు డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఓకే. టీడీపీ నేతలు తెగ హడావుడి చేసిన బీజేపీ నాయకులు మాత్రం గుమ్మనంగానే వ్యవహరించారు. ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఏదైనా ఉంటే అనౌన్స్మెంట్ వస్తుంది. ప్యాకేజీ అనేది హోదాకు అనుగుణంగా ఉండే అవకాశం అనౌన్స్మెంట్ రానియండి, నేను మధ్యలో దాంట్లో చెప్పడం ఏంటి? అంటే మీరు అక్కడ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు మొన్నటి వరకు. రాష్ట్ర విషయాల్లో కూడా, అభివృద్ధి దిశల్లో కూడా, అలాగే ఎలక్షన్స్ ముందు కూడా బీజేపీ ఖచ్చితంగా విభజన హామీలు అమలు చేస్తామని మీ పార్టీ చెప్తున్నారు. విభజన హామీలు చేస్తాం అనేది ఇప్పుడు చెప్తున్నా. నేను గవర్నమెంట్ తరఫున చెప్తున్నాను, విభజన హామీలు డెఫినెట్గా ఫుల్ఫిల్ చేస్తాం మేము. దాంట్లో ఏ రకంగా సంకోచం. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి సహకారాన్ని అందించాలి అనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఇవాళ ఒక ప్యాకేజ్ని ఇవాళ రేపట్లో అంటే అతి త్వరలో ఒక ప్యాకేజ్ అనౌన్స్ కాబోతుంది అనేటువంటి విషయం అందరికంటే కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా మా అందరికీ కూడా సాంత్వన కలిగించినటువంటి విషయంగా మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నాం. కనుక ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. ఎప్పుడూ కూడా వెనకడుగు వేయలేదు, వేయబోదు. అన్ని విధాల సహకారాన్ని అందించడానికి అని చెప్పి మీ ద్వారా మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. డెఫినెట్లీ డెవలప్మెంట్ అనేది ఇట్స్ డైనామిక్ ప్రాసెస్. ఏదో ఒక ప్యాకేజ్ ఇచ్చాము, ఆ ప్యాకేజ్ తోటి చేతులు దులుపుకున్నాం అన్నట్టు కాదు. ఇక మున్ముందు కూడా ఏ రకమైన సపోర్ట్ ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సి వచ్చినా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తాం. ఒకనొక సందర్భంలో విశాఖపట్నానికి రైల్వే జోన్ రావాలని చెప్పి నా వంతు కృషి నేను చేశాను. సో ఐ నో హౌ సెంటిమెంటల్ ఇట్ ఇస్. డెఫినెట్గా ఏంటంటే రైల్వే జోన్ ఇస్ గోయింగ్ టు కమ్ టు ఏపీ. డెఫినెట్గా ఆర్ కన్సర్న్ అండ్ ఆర్ ట్రయల్ ఇస్ టు బ్రింగ్ ఇట్ టు విశాఖపట్నం. ఇది ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్కు వస్తుందనుకున్న నేపథ్యంలో వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు రెస్పాండ్ అయిన తీరు చూసాం. ఇప్పటివరకు ఇక పాపరావు గారితో మాట్లాడదాం. పాపరావు గారు, ఈ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనే దానిపైన పెద్ద ఎత్తున పోరాటం కొనసాగింది. ప్రజల నుంచి, పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంది. గడిచిన 2 ఏళ్లుగా చూసుకుంటే హోదా వైపు అని కాకుండా ప్రత్యేక ప్యాకేజీ వైపు అడుగులు వేసిన క్షణాలను చాలా వరకు చూసాం. దీన్ని ప్రజలను కూడా సైకలాజికల్గా వాళ్ళపై ఒక రకమైన భావాన్ని లేకపోతే వాళ్ళ అభిప్రాయాలను రుద్దడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు రాజకీయంగా చాలా చూస్తూనే ఉన్నాం. ఇవాళ ఎటుకేళ్ళకి ప్రత్యేక ప్యాకేజీ అని మొన్న సుజనా చౌదరి ఆల్రెడీ ప్రకటించేశారు. ప్రత్యేక ప్యాకేజీ రాబోతుంది, హోదా అనే అంశం రాదు. అయితే ఆ ప్రత్యేక హోదాకి ఎంతైతే ఉందో అంతే సరి సమానంగా ఈ ప్రత్యేక ప్యాకేజీ వస్తుంది అన్నారు. కానీ వాస్తవంగా ప్రత్యేక హోదా ఇస్తే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది అనే లెక్కలు ఏమైనా ఆర్థిక నిపుణులు వేయగలిగారా, లేకపోతే అలాంటి లెక్కలు సాధ్యమేనా వేయటం? నాకు తెలిసి అది పెద్ద ఊహాజంతో. ప్రత్యేక హోదా ఇస్తే కనుక ఇన్ని కంపెనీలు వస్తాయి, అన్ని కంపెనీలు వస్తాయని చెప్పడం మహా కష్టం. అంటే ఒకటండి స్పష్టంగా ఏంటంటే, ప్రత్యేకంగా ఏంటంటే ఎంత ఇవ్వగా అంటే ప్రత్యేక హోదా మేరకే మేము కూడా ఇచ్చే ప్యాకేజీ కూడా దానికి సమతూగుద్ది అనేది వాదన. కాబట్టి ఏంటంటే ప్రత్యేక హోదా అవసరం లేదని పరోక్షంగా రావటం. అయితే ఏంటంటే మనకు ఒక్క హైదరాబాద్ ఇక్కడ ఉండటం వల్లనే విభజన సమయంలో రాజధాని అంటే 10 సంవత్సరాలు రాజధాని అన్నారు. కానీ వాస్తవ ఆదాయపరంగా చూసుకునేటట్లయితే 70,500 కోట్ల రూపాయల దాకా ఒక్క హైదరాబాద్ నుంచి ఆదాయం వస్తుంది రాష్ట్రానికి మొత్తం కలిసి ఉన్నప్పుడు. అంటే ఆ మేరకు ఇప్పుడు విడిపోయిన తర్వాత చాలా పెద్ద ఆదాయ వనరుని కోల్పోయినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాబట్టి ఏంటంటే దాన్ని భర్తీ చేయడానికి ఇప్పుడు ఆదాయ వనరు అంతా హైదరాబాద్లో కూడా ఆదాయం ఎలా వస్తుంది ఎక్కువగా?
ఇక్కడ పారిశ్రామికంగా కమర్షియల్గా ఉన్నటువంటి అవకాశాలు, దానికి ఏర్పడినటువంటి మౌలిక పునాది, వీటి నుంచి వచ్చే ఆదాయం చాలా పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి అక్కడ ఫస్ట్ రేపు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికైనా ఆ రాష్ట్రానికి కొన్ని అవసరం. తర్వాత రెండోది ఏంటంటే ప్రత్యేక ప్యాకేజ్కి దీనికి తేడా ఉంది. అసలు ప్రత్యేక హోదా అనేది ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చిందో మనం చూసుకుంటే 1969లో గాడ్గిల్ కమిటీ ఉంది. గాడ్గిల్ ఫార్ములా ఇచ్చారు. దాని ప్రకారం గాడ్గిల్ అంటే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ గాడ్గిల్, ఆయన గాడ్గిల్ ఫార్ములా ఆయన పేరు మీద వచ్చింది. అక్కడ జరిగింది ఏంటంటే కమిటీ ఆయన ఆ ఫార్ములా ఎందుకు అవసరం అయిందంటే అంతకుముందు 3 పంచవర్ష ప్రణాళికలు దేశంలో వేశారు 69కి. గాడ్గిల్ అనే కమిటీ రాకముందు గాడ్గిల్ ఫార్ములా రాకముందు దానికి 3 పంచవర్ష ప్రణాళికలు వేశారు. దాంతోపాటు 2 వార్షిక ప్రణాళికలు వేశారు. ఈ మొత్తం కాలంలో ఏం జరిగిందంటే మనకు అవగాహన లేమితో కానీ పొరపాట్ల వల్ల కానీ రాష్ట్రాల మధ్య సమతులంగా అభివృద్ధి జరగల. కొన్ని రాష్ట్రాలు ఎక్కువ జరిగినాయి, కొన్ని రాష్ట్రాలు వెనకబడ్డాయి ప్లానింగ్ సమయంలో, ఈ ప్రణాళికల సమయంలో. అట్లా ఏమైందంటే రాష్ట్రాల మధ్య ఏర్పడ్డ అసమానతలు అనేవి రాష్ట్రాల మధ్య టెన్షన్స్కి కానీ ప్రజల్లో అసంతృప్తికి కానీ దారితీసే పరిస్థితి వచ్చింది. అప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రాంతీయ అసమానతల్ని, ఆర్థిక అసమానతల్ని, రాష్ట్రాల మధ్య అసమానతల్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ 5th ఫైనాన్స్ కమిషన్ కింద గాడ్గిల్ ఫార్ములా వచ్చింది 4th 5-year ప్లాన్కి. ఆ గాడ్గిల్ ఫార్ములా ఏంటంటే దాని ప్రధాన ప్రాతిపదిక ఏంటంటే రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకపోవటాన్ని సరిదిద్దాలనేది. వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా పరిస్థితులు ఉంటారు, ఆర్థికంగా అసమానతలు తొలగించాలి. అది మెయిన్. అక్కడ మెయిన్ ఏంటంటే ఆర్థికంగా వెనకబడ్డ రాష్ట్రాలని పోటాపోటీగా ముందుకు వెళ్ళిన రాష్ట్రాలతో నిలబెట్టాలి, సమానమైనటువంటి ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వాలి వీటికి అనేది. దానికోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక వస్తున్న వాదన ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధుల వ్యవహారంలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చాం, రాష్ట్రానికి ఇచ్చే నిధుల వాటాను కూడా భారీగా పెంచడం జరిగింది. పెంచిన తర్వాత అసలు ఈ ప్రత్యేక హోదా ఇలాంటి కాన్సెప్ట్లు అవసరం లేదని ఒక రకమైన భారీ బంపర్ ఆఫర్ సరిపోతుందని ఒక రకమైన వాదన బాగా వినపడుతుంది. లేదు నేను చెప్పేది ఎందుకంటే ఇది ప్రాంతీయ అసమానతలను పరిష్కరించడానికి డబ్బులు సరిపోవు. 42% ఆఫ్ ది ఫైనాన్స్ కమిషన్, అది 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం రాష్ట్రాలకి 42% 32% నుంచి 42% కేటాయింపులు పెంచారు. కానీ ఎవరికి పెంచారు? అందరికీ పెంచారు. అక్కడ అందరికీ పెంచినప్పుడు దానికి పరోక్షంగా ఇప్పుడు ఎట్లంటే పారిశ్రామికీకరణ జరగడానికి రాష్ట్రం వద్ద ఉన్నట్టు రాష్ట్రానికి ఇవ్వబడ్డ కేంద్ర నిధులకి సంబంధం లేదు. ఆ రాష్ట్రానికి ఉన్న ఇతర అడ్వాంటేజెస్ మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చూస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏ రాష్ట్రంలో బిజినెస్ చేయటం అనుకూలంగా ఉందని ఆ ప్రాంతానికి పరిశ్రమలు వెళ్తాయని ఒకదాంతో ఒకటి పోటాపోటీగా రాష్ట్రాలు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ టేకప్ చేసినాయి. మోడీ గారు కూడా చెప్పేది అదే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పోటీ పడండి అని. టేకప్ చేసినప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అడ్వాంటేజ్ ఎప్పుడు వస్తుంది? మీకు మీ రాష్ట్రంలో కార్పొరేట్ ట్యాక్సులు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్సు, లేకపోతే కస్టమ్స్ యాక్టు, ఎక్సైజ్ డ్యూటీ ఇవన్నీ తక్కువగా ఉన్నప్పుడు మిగతా రాష్ట్రాల కంటే ఇది పెద్ద అడ్వాంటేజ్ అవుద్ది. కాబట్టి ఆ పెద్ద అడ్వాంటేజ్ మీకు ప్రత్యేక హోదాలోనే వస్తుంది తప్పితే డబ్బులు ఇవ్వటం వల్ల రాదు. మీకు డబ్బులు ఇవ్వటం వల్ల కొంత వేరే ఉంటే ఉండొచ్చు, దానిలో కూడా వేరే సమస్యలు ఉంటాయి. మనం ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఎప్పుడో చెప్పారు ఏమని, మీరు 100 రూపాయి కేటాయిస్తే 100 పైసలు కేటాయిస్తే దానిలో 15 పైసలు జనానికి చేరుతున్నాయని. ఇక్కడ డబ్బులు ఇవ్వడం తాలూకు సమస్యలు చాలా ఉంటాయి. ఏ రకంలో ఎక్కడైనా లీకేజ్ ఉంటుంది. అల్టిమేట్ గా ప్యాకేజ్ అనే అంశం కేవలం అది. అందుకని గాడ్గిల్ ఫార్ములా ప్రకారం ఏంటంటే అదనపు రాయితీలు ఇస్తారు, అదనంగా ప్యాకేజ్ లాంటిది డబ్బులు లాంటివి సప్లై చేస్తారు రాష్ట్రాలకి. దాంతో పాటుగా ట్యాక్స్ కన్సెషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే ట్యాక్స్ కన్సెషన్స్ పక్కకి వెళ్తుంది, డబ్బుల విషయం ముందుకు వస్తుంది. కాబట్టి ఈ రెండు కలిపితేనే ప్రత్యేక హోదా తాలూకు కాన్సెప్ట్. ట్యాక్స్ కన్సెషన్స్ కూడా ఉంటాయి దానిలో. ఓకే. ఇంకా మల్లాది విష్ణు గారు విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు, ఏపీ కాంగ్రెస్ నేత. విష్ణు గారు నమస్తే అండి. కాసేపు ప్రాబ్లం ఉన్నట్టుందండి. పాపరావు గారు, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా రాకపోయినా పర్వాలేదు ప్యాకేజ్ చేస్తామని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, హోదాకి ఒక చట్టబద్ధమైన ఒక ప్లాట్ఫామ్ లాంటి ఉంటుంది. ఈ ప్యాకేజ్ అనే దానికి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం దయాదాక్షిణ్యం మీద ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏది మేలు అంటారు? హోదా ఇస్తే ఒక రకమైన హక్కు అంటున్నారు, ప్యాకేజ్ ఇస్తే ఏ ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఇచ్చే రూపాయి పావుల ఇస్తే కనుకనే అది వస్తుంది, లేకపోతే వచ్చే అవకాశాలు లేవు. హోదా అయితే అట్లా కాదు, అదే చట్టబద్ధంగా కల్పించే ఒక రకమైన అవకాశం అని చెప్పి గట్టిగా చెప్తున్నారు. ఎందుకంటే హోదా కనుక వస్తే కనుక ఇప్పుడు ఈ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇప్పుడు కొత్త ఈ టర్మ్ ప్రకారం ఇంకా 3 ఏళ్ళు, దానికి 3 ఏళ్ళు కూడా దరిదాపు పూర్తిగా లేదు, పరిపాలించే అవకాశం ఉంది. తర్వాత గెలవచ్చు, ఓడిపోయే అవకాశం కూడా ఉంటుంది ప్రజాస్వామ్యంలో. పార్టీ ఓడిపోతే వచ్చిన వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ని లేకపోతే ఆ రాష్ట్రాన్ని అలాగే ఏపీ రాష్ట్రాన్ని అలాగే ట్రీట్ చేస్తారని ఎక్కడ హామీ లేదు, గ్యారంటీ లేదు. మళ్ళీ ప్లస్ స్టేట్లో అదే గవర్నమెంట్ ఉండాలి, సెంట్రల్లో అదే గవర్నమెంట్, ఈ ఈక్వేషన్ ఇలాగే ఉండాలి.
రెండు గవర్నమెంట్లు ఉండాలి, రెండు పార్టీల మధ్య కూడా ఈక్వేషన్ అలాగే కొనసాగాలి. ఇన్నున్నప్పుడు మీరు అంటే దట్ అదే మీరు అంటే గాల్లో దీపంలాగా అవుద్ది. ఇది ప్రత్యేక హోదా కాకుండా ఇన్ ద సెన్స్ ప్యాకేజ్ అయ్యేటట్లయితే అది కూడా ఒకసారి ఎవరిగా ప్యాకేజ్ అంటే డబ్బులు ఇస్తామంటే 1,00,000 ఇస్తారో 1,00,000 కోట్లు 50 కోట్లు 1,50 కోట్లు ఏదైనా కానివ్వండి, అది ఒకేసారి చేతిలో పెట్టేరుగా తీసుకొచ్చి అది దఫాలుగా రిలీజ్ అవుద్ది. ఆ దఫాలుగా అంటే టైం అయిపోయిన తర్వాత పరిస్థితి తర్వాత అనుకూలంగా లేకపోతే ఈక్వేషన్ మారిపోతే పరిస్థితులు మారితే అందుకని ఏంటంటే రాజకీయంగా పరిస్థితులు మార్పులు వస్తే ఖచ్చితంగా ఇందులో మార్పులు రావడం అనేది అప్పుడు చాలా సహజం. ఈ రెండు పార్టీల అధికారంలో ఉన్న వీళ్ళిద్దరి మధ్య ఈక్వేషన్ బాగుండాలనే ఉంది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు మోడీ అలాగే ఉన్నా కానీ ఇప్పుడు ఈ 2.5 ఏళ్ల కాలంలో ఈక్వేషన్ అలాగే ఉండకపోవచ్చని చాలా సందర్భాల్లో రకరకాల వివాదాలు అక్కడ చూస్తున్నాం మనం. అందుకని ఈక్వేషన్ అలాగే ఉండాలని ఎప్పుడు లేదు. విష్ణు గారు, ఏంటి ప్యాకేజీ వార్తలతో మీరు సంతృప్తికరంగా ఉన్నారా లేకపోతే ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారా? ఏంటి గడతన ఈరోజు ఈ ఉదయం నుంచి పెద్ద హడావుడి జరుగుతుంది అటు విజయవాడలో అటు ఢిల్లీకి విజయవాడకి మధ్య బాగా ఫోన్లు కూడా బాగా నడుస్తున్నాయి. ఈ ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ఓకే అన్నారన్న సమాచారం కూడా వస్తుంది. ఇందుకు ఈ ప్యాకేజీ వ్యవహారం పట్ల మీరు ఎలా ఉన్నారు? హోదా పట్ల మీ అభిప్రాయం ఏంటి? సరే సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము విభజన సందర్భంగా యూపీఏ 2 ప్రభుత్వము ఆ రోజు అందరూ ఇచ్చినటువంటి దాని మూలంగా రాష్ట్ర విభజనకి పూనుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలో లేకపోయినా ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతులు కానీ లేకపోతే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఒక అడుగు ముందుకు పడాలనే ఉద్దేశంతో ఆ రోజు విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు పొందుపరిచి ఆ రోజున ఒక చట్టాన్ని చేయడం జరిగింది. ఈ రోజు 2.5 సంవత్సరాలు అయిపోయింది, 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఏ రకంగా తయారవుతుందంటే ఆ విభజన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వము ప్రేక్షక పాత్ర వహిస్తా ఉంది. ప్రజలకు వచ్చినటువంటి సందర్భంలోనేమో ఖచ్చితంగా ప్రత్యేక హోదా కావాల్సిందే, ఇందులో వేరే ఆలోచన లేదు అని చెప్పని ప్రజలకు ఒక సంకేతాన్ని పంపిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతోనేమో మంత్రులు పార్లమెంట్ సభ్యులు వాళ్ళందరూ కూడా అక్కడ చర్చలు జరుపుతూ లోపాయికారిగా ఒక ప్యాకేజీని తయారు చేస్తూ చంద్రబాబు నాయుడు గారితో నిరంతరం మాట్లాడుతూ ఫోన్లో సంభాషిస్తూ ఒక ప్యాకేజీని తయారు చేస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉన్నది అంటే మీరు ప్యాకేజీ అనౌన్స్ చేయండి, మేము దాని తర్వాత మేము పరిణామాలను గమనించి మేము వస్తామంటున్నారు తప్ప కేంద్ర ప్యాకేజీ విషయంలో ఆచితూచి అడుగు వేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆగ్రహాన్ని గురి కావాల్సి వస్తుందేమో అని చెప్పని భయంతో దూరంగా ఉంటుంది. ఏ రకమైనటువంటి పరిస్థితులు అంటే అసలు ముఖ్యమంత్రి గారే ప్యాకేజీ ప్రత్యేక హోదా సంజీవిన అని మాట్లాడి లేకపోతే 2.5 సంవత్సరాలు కాలం అయిపోయిన తర్వాత రాబోయేటటువంటి 2.5 సంవత్సరాల్లో ఎంతవరకు ఇవన్నీ కూడా అమలు జరుగుతాయి? ఓ పక్క బీహార్లో ప్యాకేజ్ ఇస్తే ఏం జరిగింది, కాశ్మీర్లో ప్యాకేజ్ ఇస్తే ఏం జరిగింది? విభజన చట్టంలో కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వము కేబినెట్ రెజల్యూషన్ పాస్ చేసి ఆమోదించి ప్రణాళికా సంఘానికి పంపించినటువంటి అంశమే అమలు కానటువంటి పరిస్థితులు ఉంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు నిన్న క్లియర్ గా మొన్న కేవీపీ రామచంద్ర గారు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ప్రైవేటు బిల్లు సందర్భంగా చెప్పారు, ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు, మేము ఇతర రాష్ట్రాలకి ఇబ్బందికరంగా మారుతా ఉంది అని చెప్పారు. ఈ రోజు దానికి ఉదాహరణ రైల్వే జోన్ వైజాగ్ నుంచి తీసి విజయవాడ మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదని చెప్పాను. పోలవరానికి సంబంధించి మొదటి లోటుకు సంబంధించి ఇట్లాగా పరిశ్రమలు రావాలంటే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉండాలి ప్రత్యేక హోదాతో పాటు. అది ఎక్కడో కూడా కనపడట్లేదు. ప్యాకేజీ అనేది చట్టబద్ధత లేనటువంటి అంశము, కంటి తుడుపు చర్య మాత్రమే. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత దాన్ని ఆమోదించి ఏదో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆమోదించినట్టుగా వస్తుందని చెప్పని నిన్న వెంకయ్యనాయుడు గారు అందుకనే క్లారిటీగా మనకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. ఏమని? మేము ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వగలుగుతాము. ఆ ప్యాకేజీ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైట్లీ గారు ఇద్దరు కూడా పత్రికా విలేకరుల సమావేశంలో ఉండాలి అని చెప్పని. కానీ ఆ రకంగా లేదు. సాధిస్తేనేమో నేను సాధించానని చెప్పని, ఇవ్వకపోతేనేమో కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని. ఎన్నికలకు ముందేమో పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, వెంకయ్యనాయుడు గారు అందరూ కలిసి అధికారంలో రావడానికి రకరకాలైనటువంటి ప్రకటనలు ఇచ్చి రాజ్యసభలోనేమో 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలను మాట్లాడిన తర్వాత ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలని నడి రోడ్డు మీద నిలబెట్టి ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చేటటువంటి కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 పార్టీలు కూడా
శ్రీకారం చుట్టడం జరిగింది. Right. ఇది సరైనటువంటి చర్య కాదు. దీన్ని అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ రకమైనటువంటి ప్యాకేజీ రాబోతుంది అని చెప్పని వారం 10 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా సీమాంధ్ర ప్రజల్ని అలర్ట్ చేయడం జరిగింది. కాబట్టి మనకి ఉదాహరణకి చూడండి, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. రాజధాని అంశంలో చంద్రబాబు నాయుడు గారు 1,25,000 కోట్ల రూపాయలు పంపిస్తే మేము మెయిన్ బిల్డింగ్స్ కి కావాల్సినటువంటి 2,000 కోట్లు ఇచ్చాము. దాన్ని ఇంతవరకు కూడా లెక్కలు చెప్పలేదని చెప్తా ఉన్నారు. పోలవరానికి సంబంధించి 60-30 అన్నారు, 70-30 అన్నారు, 90-10 అంటున్నారు. ఒక క్లారిటీ లేదు. అది 2018కే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తారంటా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలు రావాలన్నా ప్రతి సంవత్సరం కూడా 50,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు విజయవాడ నుంచి బయటకు వస్తా ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా కూడా పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది, పరిశ్రమలన్నీ కూడా బడాబాబులకు ఉపయోగపడే వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం కోసమే ఈ రాజకీయ పార్టీలన్నీ మాట్లాడుతున్నాయని చెప్పని ఒక వాదన బయటికి తీసుకొస్తా ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఖచ్చితంగా విభజన చట్టంలో మన్మోహన్ సింగ్ గారు చెప్పినటువంటిది కానీ లేకపోతే విభజన చట్టాన్ని కానీ తూచా తప్పకుండా అమలు చేయాలి అని చెప్పనే ఇదే ప్రధానమైనటువంటి ప్రజల యొక్క ఎజెండా. విష్ణు గారు, ఈ మొత్తం ఒకసారి చూసుకున్నట్టయితే పొద్దుటి నుంచి కూడా అనేక లీకులు వస్తున్నాయి. ఈ లీకుల్లో భాగంగా అంటే ఆంధ్రప్రదేశ్కు దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు ఒక ప్యాకేజీ కింద ఇవ్వబోతున్నాను ఒక రకమైన లీక్ కూడా బయటికి రావడం జరిగింది. అంకెలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. కానీ వాస్తవంగా దీనికి ఒక కాల పరిమితి అంటూ లేదు. ప్రభుత్వం ఇవ్వగలుగుతుందో లేదో తెలియదు, తర్వాత వచ్చే ప్రభుత్వం ఇస్తుందో లేదో కూడా తెలియదు. ఈ అంశాన్ని మనం ఎలా చూడాలంటారు? సార్, ఇప్పుడు అందుకనే విభజన చట్టం అనేది రాజ్యసభలో అప్రూవ్ చేసి ఒక దీని కింద పెట్టుకున్నాం మనం. దాన్ని అనుగుణంగా అందరూ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చూడండి, విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలనే మొదటి సంవత్సరం లోటు బడ్జెట్ ని 2.5 సంవత్సరాలుగా లాగి పీకి ఆచితూచి 15,00,000 కోట్ల రూపాయలని 4,000 కోట్ల రూపాయలు తేల్చారు. అది కిందాక పాపారావు గారు నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు హుదూద్ తుఫాన్ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాటకి క్రెడిబిలిటీ లేకుండా 1,000 కోట్లని 600 కోట్లు 400 కోట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని ఇలాగా ఒక ప్యాకేజీ అంటే అది కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారాల మీద ఆధారపడి ఉంటుంది, దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఆల్రెడీ 2.5 years అయిపోయింది. ఇంకా రానున్నటువంటి రోజుల్లో 2 బడ్జెట్లే మనం ప్రవేశపెట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఆ 2 బడ్జెట్లో నిధులు లేవని 15 రోజుల క్రితం చెప్పినటువంటి జైట్లీ గారు 15 రోజుల తర్వాత 1,50,000 కోట్లు ఏ విధంగా వచ్చిందో కూడా ప్రజలకు చెప్పాల్సి వస్తుంది. అంతే, ఇది కంటి తుడుపు చర్య కింద మారిపోయేటటువంటి పరిస్థితి ఉంది. మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. ఏ విధంగా ప్రత్యేక హోదా ద్వారా అనేక అంశాలతో ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి ముడిపడి ఉందో దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వము చేయాల్సినటువంటి అవసరం ఉంది. విభజన చట్టం చేశారండి. అత్యున్నతమైనటువంటి పార్లమెంటు అనేక అంశాలని కడపలో ఉక్కు కర్మాగారం కానీ, దుగ్గరాజపట్నం ఓడరేవు కానీ, లేకపోతే రైల్వే జోన్ కానీ, రాజధాని నిధులు కానీ, ఆ రోజు మనం ఆంధ్ర రాష్ట్రం విడిపోతుంది కాబట్టి నష్టపోతున్నాం కాబట్టి ఈ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ రోజు అందరూ ఒప్పుకున్నారు కాబట్టి విభజన చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి ఒక చట్టాన్ని తయారు చేశారు. ఆ చట్టాన్ని అమలు చేయాలి. 2.5 సంవత్సరాల్లో 1,50,000 కోట్లు ఎక్కడ తీసుకొచ్చి ఇస్తారండి? కాబట్టి ఇది కంటి తుడుపు చర్య మాత్రమే. ప్యాకేజీ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మోసం చేయడానికే తీసుకొచ్చినటువంటిగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఢిల్లీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో న్యూస్ స్టూడియో నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. అలాగే డిస్కషన్ కూడా కంటిన్యూ అవుతుంది. వెల్కమ్ బ్యాక్. ప్రత్యేక హోదాకు సమాధి అంశంపై డిస్కషన్ కొనసాగుతుంది. ముందుగా న్యూస్ స్టూడియోలో మా ప్రతినిధి సతీష్ ఉన్నారు. ఢిల్లీలో పరిణామాలు చాలా వేగంగా జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. సతీష్, ఢిల్లీలో అరుణ్ జైట్లీ 6:30 గంటలకే మాట్లాడతారని చెప్పి ఒక సమాచారం వచ్చింది. ఇప్పుడు 8 గంటలకు మాట్లాడతారని కూడా సమాచారం వచ్చింది. వాస్తవంగా ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీపై ఒక ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉన్న అరుణ్ జైట్లీ ఎలాంటి అంశాలతో ముందుకు రానున్నారని చెప్పి సమాచారం అందుతుంది. దీనిపై బీజేపీ వర్గాల నుంచి కానీ కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి కానీ వస్తున్న సమాచారం ఏంటి?
ఈసారి దాదాపుగా కసరత్తు కొలిక్కొచ్చింది. నిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సుజనా చౌదరి ద్వారా ప్రత్యక్షంగా సంప్రదింపులు జరుపుతూ కేంద్రం దాదాపుగా ఒక ప్యాకేజీని డిసైడ్ చేసింది. ఇప్పటి వరకు టీడీపీ వర్గాల నుండి విజయవాడలో టీడీపీ వర్గాలు ఇస్తున్నటువంటి లీకులు కానీ, ఢిల్లీలో వస్తున్నటువంటి సమాచారం మేరకు కానీ ఏవైతే విభజన చట్టంలో గతంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఆ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు ఒక ప్యాకేజీ రూపంలో పొందుపరచబోతున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా 90% నిధులు కేంద్రం భరించాల్సి ఉంటుంది. దానికి ఇప్పుడు మొత్తం భరిస్తే 28,000 కోట్లు ఇస్తామని చెప్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 5 నుండి 6,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. అది కాకుండా మిగిలిన డబ్బులు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా 90% నిధులే అవుతాయి. అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించి పరిపాలనా భవనాల నిర్మాణం, అక్కడున్న మౌలిక వస్తువుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 42,000 కోట్లు కావాలని గతంలో ప్రతిపాదించింది. ఇవాళ దానికి సంబంధించి 10,000 కోట్ల వరకు ప్రకటన వస్తుంది, ప్యాకేజీలను ఆశిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా డిపిఆర్ సిద్ధం కాలేదు. డిపిఆర్ వెళ్ళిన తర్వాత ఆ తర్వాత నిధులు రావాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సచివాలయ నిర్మాణం పనిలో ఉంది. ఆ పూర్తి స్థాయి రాజధానికి సంబంధించి డిజైన్లు కూడా ఇప్పటివరకు ఇంకా ఖరారు కాని పరిస్థితి ఉంది. అలాగే కేంద్ర విద్యా సంస్థలు 13 విద్యా సంస్థలు రావాల్సిన అవసరం ఉంది. ఇది కూడా విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలే. వాటికి సంబంధించి 5 విద్యా సంస్థలకు ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయి. కానీ భవనాల నిర్మాణానికి సంబంధించి ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ఇంకా కొన్నిటికి పూర్తి కాలేదు. నిధులు మంజూరు అన్నది ఇది మొత్తం ఇవ్వాల్సిన అమౌంట్ చెప్తున్నారు తప్ప ఇప్పటికిప్పుడు ఇస్తున్నట్టుగా ఎక్కడ కనిపించింది. ఇది కూడా తక్షణ ప్రయోజనం అయితే ఆంధ్రప్రదేశ్కి దీనివల్ల కూడా వచ్చే ప్రయోజనం లేదు. అలాగే పోర్టుల అభివృద్ధికి సంబంధించి 20,000 కోట్లు, జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించి దాదాపుగా 25,000 కోట్లు ఇవాళ ప్రకటిస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఇదే గతంలోనే గడ్కరీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు చేసినటువంటి ప్రకటన. వీటన్నిటికీ సంబంధించి పోర్టుల అభివృద్ధికి సంబంధించి చేసినటువంటి ప్రకటన, పారిశ్రామిక కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఉందో దీనికి సంబంధించి ఇవన్నీ చట్టంలో ఉన్నటువంటి అంశాలు. వీటితో అందులో ఇండస్ట్రియల్ కారిడార్కి 12,000 కోట్లు ఇస్తామని చెప్తున్నారు. సో గతంలో రావాల్సినవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటినే ఇప్పుడు మళ్ళీ ప్యాకేజీ రూపంలో ప్రకటన చేయడానికి కేంద్రం సిద్ధమవుతుంది. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి రాజ్యాంగబద్ధంగా కానీ చట్ట ప్రకారం హక్కులు కోల్పోవడానికి ఇటు సీఎం చంద్రబాబు అంగీకరించారని మనకు స్పష్టం అవుతుంది. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ వచ్చినట్టయితే 100% ఎక్సైజ్ డ్యూటీ రాయితీ. ఇంతకుముందు ఈ ప్రత్యేక ప్యాకేజీ అంశం మీద చర్చించినప్పుడు కొంతమంది మంత్రులతో కానీ ఇతరత్ర కీలక అధికారులతో కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమై ఈ అంశాలన్నింటికి ఒకే చెప్పారా, లేకపోతే ఎందుకు ఒకే చెప్పారని అనుకుంటున్నారు? వాస్తవంగా ఈ అంశాలు గతంలో ప్రత్యేక హోదా కోసం కూడా మేము పోరాడుతాం అని ఒక రకమైన సిగ్నల్ ఇచ్చిన మనిషి ఇవాళ ప్రత్యేక ప్యాకేజీలో ఉన్న అంశాలకి ఎందుకు ఒకే అంటున్నారు? ఇవన్నీ చట్టంలో ఉన్న అంశాలే కదా అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. అందుకే చాలా వ్యూహాత్మకంగా ఇవాళ ఉదయం నుండి బీజేపీ టీడీపీ రాజకీయ పర్యవసానాలు కూడా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు, సంయుక్త ప్రకటన చేయడానికి ఢిల్లీ రమ్మని చెప్పారు. అయితే అందులో ఇచ్చేది మాకు క్లారిటీ ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు, కానీ వాస్తవానికి కేంద్ర మంత్రి సుజనా చౌదరి కొద్ది రోజుల కిందట అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రకటించారు ఏ అంశాలని. సీఎం చంద్రబాబు కూడా నేరుగా కలిసి ఆ వివరాలను అందించారు. ఇవాళ ఉదయం నుండి కూడా ప్రతి అంశాన్ని సీఎం చంద్రబాబుతో చర్చించే జరుగుతున్నారు. కానీ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ సీఎం చంద్రబాబు కానీ ప్రస్తుతానికి కేంద్రాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదన్న అంశానికి ఇది ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. శ్రీహరి, ఈ ప్యాకేజీ విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి వాటన్నిటినీ కలిపి ఒక ప్యాకేజీగా ప్రకటన మరి కాసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. శ్రీహరి, రైట్ సతీష్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పాపారావు గారు. వాస్తవంగా ఇప్పుడు సతీష్ చెప్పినట్లుగా అలాగే ఢిల్లీలో కసరత్తు చేస్తున్నట్టు నార్త్ బ్లాక్లో ఆర్థిక నిపుణులతో కానీ ఇతరత్ర వ్యక్తులు కానీ కసరత్తు చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో చట్టంలో పొందుపరిచిన అంశాల తాలూకా విలువ ఎంత అవుతుందో ఆ విలువను మదించి ఇంకా అవసరమైతే అందులో కూడా కోతలు కోసి ఒక లెక్క తయారు చేశారని ఒక సమాచారం. దాదాపుగా 1,50,000 కోట్ల వరకు ఢిల్లీ నుంచి అందుతుంది. ఆ నెంబర్ని ఇవాళ ప్రత్యేక ప్యాకేజీ కింద మేము ప్రకటించబోతున్నాను ఒక రకమైన సమాచారం. ఇది ప్రత్యేక ప్యాకేజీ అవుతుందా, లేకపోతే రాష్ట్రానికి విభజన సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల తాలూకు మొత్తం విలువ ఒక ప్యాకేజ్ అవుతుందా, లేకపోతే ఆ హామీలు కాకుండా హామీలకు అదనంగా చేయగలిగితే ఏదైనా ప్యాకేజ్ అవుతుందా? ఎట్లా చూసుకోవాలి? హామీలకు అదనం అని కాదు, కానీ ఇప్పుడు అసలు ఇందాక నుంచి మనం మొదటి నుంచి దీని గురించి చర్చ ఏంటంటే ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామనే దాని దగ్గర అది కూడా ఏం చెబుతున్నారు, ప్రత్యేక హోదాకి తగిన స్థాయిలో దానికి తగిన ప్రపోర్షన్లో ఇస్తాం. చట్టంలో పెట్టిన హామీలన్నీ ఒక విలువ, చట్టంలో పెట్టకుండా గతంలో ఇది కావాలంటే ఇప్పుడు డిలే అవుతుంది కాబట్టి విభజన బిల్లు అనేది డిలే అవుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు మేము ప్రత్యేక హోదా మీద ఒక స్టేట్మెంట్ చేయబోతున్నామని చెప్పి అప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రత్యేక హోదాని, ఆ హోదాని వేరేగా చూడాలి, ఇచ్చిన హామీల్ని వేరేగా చూడాలి. ఆర్థికంగా గణించినప్పుడు మనం లెక్కలు వేసుకునేటప్పుడు
ఈ ప్రత్యేక ఏదైతే విభజన బిల్లులు ఇచ్చిన హామీల తాలూకా మొత్తం విలువ ఒక ప్యాకేజీగా చూడాలా, లేకపోతే ఆ మొత్తం విలువ కన్నా అదనంగా ఇచ్చిన వనరులు కానీ నిధులు కానీ దీని కానీ ఏమైనా ప్యాకేజీగా చూడాలంట? అంటే విభజన చట్టంలో ఇచ్చిన కోర్టులు రాజధాని నిర్మాణం ఇలాంటివన్నీ right. ప్లస్ ఇది ప్యాకేజ్ అనేది Right. ఒకటి అదేమి స్పష్టం. ఇప్పుడు మళ్ళీ వాడు చెప్తే కదా స్పష్టత రాదు. Right. ప్యాకేజ్ అనేది ఏ అర్థంలో ఇస్తున్నామని. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ల సమయంలో కూడా మోడీ గారు చెప్పారు ప్యాకేజ్ ఇస్తున్నాం మీకు, మేము వస్తే అధికారంలోకి వస్తే మేము ఇంత పెద్ద ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. కానీ ఆ ప్యాకేజ్ అక్కడ పెద్దగా మెప్పించలేకపోయింది, ఓట్లు తెప్పించలేకపోయింది. ఎందుకంటే దీనికి ఇక్కడ అసలు జైట్లీ గారే స్పష్టంగా పార్లమెంట్ లో ఏం చెప్పారు, Right. కేవీపీ గారు ఇచ్చిన ప్రైవేట్ మెంబర్ బిల్ మీద డిస్కషన్ లో జైట్లీ గారు ఏం చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరోక్షంగా హోదా ఇవ్వమని చెప్పేశారు ఆయన. వీళ్ళు ఇంకా ఏదో చెబుతున్నారు కానీ ఇక్కడ లోకల్గా Okay. రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఆయన క్లియర్గానే ఉన్నారు. ఆయన చెప్పింది ఏంటి, ఒకటి ఏపీ రాష్ట్రాన్ని చేయబట్టుకు నడిపిస్తామన్నారు, ఆర్థికంగా స్థిరపడిన దాకా చేయబట్టుకు అండగా ఉంటామని అర్థంలో. అంటే అదొకటి. రెండోది ఏమన్నారు ఆయన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓకే అదే మేము ఇప్పుడు రాష్ట్రాలు 14th ఫైనాన్స్ కమిషన్ తర్వాత రాష్ట్రాలకు ఇచ్చే మొత్తం కేంద్ర ఆదాయంలో 42% పెంచాం 32 నుంచి, కాబట్టి ఆదాయం వాళ్ళకి పెరిగింది కాబట్టి అని చెప్పారు. తర్వాత అవసరం లేదు, తర్వాత అవసరం లేదనేది ఒకటి. దాంతో పాటు ఏంటంటే 58% మాకు మిగులుతుంది. మాకు మిగిలే ఆదాయం కేంద్రానికి ఇది. దానిలో డిఫెన్స్ రంగానికి, శాలరీస్కి, విదేశీ అప్పులు కట్టడానికి, అట్లాగే కేంద్ర పథకాలకి చాలా ఖర్చు అవుతుంది, మాకు సరిపోవట్లేదని ఆయన ఘోషంతో ఆయన వెళ్ళిగొక్కున్నారు. అంటే దీని అర్థం ఏంటి, అందుకని స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామనేది దాని అర్థం. అంటే ఏంటంటే తక్కువ ఖర్చులో పోయే స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం తప్పితే ఫిస్కల్ డెఫిసిట్ దాటి 3.9% ఇప్పుడు ఉంది కదా, దాని మీద కూడా కంట్రోల్స్ కావాలని వాళ్ళకి. ఫిస్కల్ ద్రవ్యలోటు కూడా అదుపులో పెట్టాలని. ఆ ద్రవ్యలోటుని అదుపులో పెట్టుకోవటాన్ని వదిలేసి, లేకపోతే ఆ ద్రవ్యలోటుకి ఇబ్బంది వచ్చే విషయంగా ఉన్నటువంటి ప్యాకేజ్ ఇచ్చేటట్లయితే ఇది స్టేటస్ ఇచ్చేటట్లయితే డబ్బులు ఇవ్వాలి, స్పెషల్ ప్యాకేజ్ ఒక ప్యాకేజ్ ఇవ్వాలి, ప్లస్ స్పెషల్ స్టేటస్ వేరే ట్యాక్స్ రాయితీలు ఇవ్వాలి. అది వాళ్ళు సిద్ధంగా లేరు, ఎందుకంటే వాళ్ళ ఆదాయం తగ్గిందనే బాధ వాళ్ళకు ఉంది. ఏంటంటే ఇది స్పష్టంగా శ్రీహరి గారు, ఒకటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధులు కావాలి. మీరు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇస్తారా, ప్రత్యేక హోదా కింద నిధులు ఇస్తారా? ఆంధ్రప్రదేశ్లో సాధారణమైనటువంటి ప్రజానికానికి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు ఇంత మీ పాయింట్ ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే ఆంధ్రప్రదేశ్ కి ఇంత డబ్బు ఖర్చు అవుతుంది అని లెక్కలు వేయడం జరిగేదా? ఒకటి ఏంటంటే అభివృద్ధి కావాలంటే నిధులు కావాలి. నువ్వు ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఇస్తావా, ప్రత్యేక హోదా పేరుతో ఇస్తావా, లేకపోతే కొత్త పేరు పెట్టుకుంటావా లేదా? చట్టబద్ధత కావాలి. ఇస్తామన్నటువంటి నిధులకు చట్టబద్ధత కావాలి. ఎందుకంటే రాజకీయాల్లో రేపు ఒకరు అధికారంలో రావచ్చు, రేపు ఇంకోరు అధికారంలో రావచ్చు. ఏవైతే మనం పార్లమెంట్ సాక్ష్యం మాట్లాడుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, లేదా విభజన బిల్లులకు సంబంధించిన ఏవైతే అంశాలు ఉన్నాయో, ఇప్పటిదాకా 2 సంవత్సరాల 3 నెలల కాల పరిమితి లోపల బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లలో మీరు చేయొచ్చు అని చట్టబద్ధంగా పెట్టుకున్నటువంటి విభజన బిల్లులో మేము చేసినటువంటి అంశాలను ఈ రాష్ట్ర ప్రజల ముందర పెట్టడం జరిగింది. కీలకమైన 4 అంశాలు మేము ఈ రాష్ట్ర ప్రజలకు హామీలు నెరవేర్చాలి. అంటే ఓవరాల్గా చెప్పమంటే మాకు 100% మేము ప్రామిస్ చేస్తే ఆంధ్రప్రదేశ్కు 80% పూర్తి చేసాం. పోలవరం, ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన ఇంకా ఎక్కువ నిధులు, దానితో పాటు ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉక్కు పరిశ్రమ. ఈరోజు మేము చెప్పేది ఏంటంటే మిగతా రాజకీయ పార్టీలకు, కొంతమంది మేధావులని చెప్పుకునేటువంటి వ్యక్తులకు, వీళ్ళందరికీ అవసరం ఏంటంటే ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా కావాలి. వీళ్ళనే మనం ఒకసారి నేరుగా క్వశ్చన్ అడిగి, ఈ దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి బడ్జెట్ 19,60,000 కోట్లు. దాంట్లో నేరుగా మనం బడ్జెట్లో అలికేషన్ సంబంధించినటువంటి ఏదైతే సెలెక్టివ్ బడ్జెట్ 5,40,000 కోట్లు ఉంటే దాంట్లో 35% తీసేయాలా, 30% నుంచి 11 రాష్ట్రాలు పంచుకోవాలా, మిగతాదంతా డబ్బులు వస్తే పంచచ్చు, లేకపోతే లేదు. ఒప్పుకుంటారా మీరు? ఆ 5 లక్షల కోట్లలో ఒకవేళ 11 రాష్ట్రాలతో పాటు 12 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని కలిపితే ఎన్ని వేల కోట్లు వస్తాయనేటువంటిది మనం లెక్కడితే వీళ్ళే చెప్తారు. 8 నుంచి 10,000 కోట్లు వస్తాయి సంవత్సరానికి అనేటువంటిది. 2, జిఎస్టీ ఇప్పుడు పాస్ అయింది కాబట్టి జిఎస్టీ పాస్ అయిన తర్వాత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రత్యేక హోదాను కంపేర్ చేసుకున్నప్పుడు దీని ప్రాధాన్యత ఇంకా తగ్గిపోతుంది. ఈ సందర్భంలో మేము చెప్పేది ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక అంశం చెప్తుంది. ఏంది? ప్రత్యేక హోదా అనేటువంటి పేరు మీద మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒకవేళ మేము పేరు మార్చి ప్రత్యేక హోదా కింద వచ్చే బెనిఫిట్స్ A to Z ఏవైతే ఉన్నాయో వాటిని అదనంగా ఇంకొక 50ని కలిపి ఆంధ్రప్రదేశ్ను 28 రాష్ట్రాలతో సమానంగా కాకుండా మేము ఒక ప్రత్యేక రాష్ట్రంగా చూసి నిధులు ఇస్తాము, దానికి చట్టబద్ధత కల్పిస్తాము, మేము ప్రకటించిన తర్వాత A to Z చూసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విపక్ష పార్టీలు ఏం చెప్తున్నాయి? మాకు అవన్నీ అవసరం లేదు, అభివృద్ధి అవసరం లేదు,
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా నిధులు ఎక్కువ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకోకుండా ఏమైపోయినా పర్వాలేదు. మాకు కావాల్సింది రాజకీయం. మీరు ప్రత్యేక హోదానే ఇవ్వండి, ప్రత్యేక హోదా పేరుతోనే ఇవ్వండి. ప్రత్యేక హోదా అనేది సెంటిమెంట్. డబ్బులు లేకపోయినా పర్లే, అభివృద్ధి కాకపోయినా పర్లే, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలే. మీరు అన్నమాట ఒకసారి విశాఖపట్నం నుంచి అమర్నాథ్ గారు. నమస్తే శ్రీహరి గారు. ఇక్కడ విష్ణు గారు మాట్లాడిన అంశాలు విన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని విపక్ష పార్టీలు అడ్డుకుంటానని ఒక రకమైన ఆరోపణ కూడా చేశారు. ప్రత్యేక ప్యాకేజీ కింద హోదా కింద ఎంత వస్తుందో వచ్చిందంతా ఈ ప్యాకేజీ కింద ఒకేసారి ఇంకా అదనంగా ఎక్కువ ఇస్తున్నారని చెప్తున్నారు. ఇంకా ప్రకటన రాలేదు, ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నాం. ఆయన వాదంతో మనం ఏకీభవించొచ్చా, లేకపోతే హోదా వల్లే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని గట్టిగా చెప్పగలమా? సార్ శ్రీహరి గారు, ఒక సింపుల్ క్వశ్చన్ మన విష్ణువర్ధన్ రెడ్డి గారికి. 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసినప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నటువంటి మాట చెప్పారు. అది 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 15 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలు చెప్పారనేది వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. అది మేనిఫెస్టోలో కూడా ఉన్నటువంటి అంశం. ఇదే మాట బీహార్ ఎన్నికలు అయినప్పుడు ఏదైతే నరేంద్ర మోడీ గారు 1,65,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తాం మేము ప్రభుత్వంలోకి వస్తే అన్నటువంటి మాట చెప్పారు. ఆ రోజు నితీష్ కుమార్ గారు ఏం చెప్పారు, మాకు 1,65,000 కోట్లు అవసరం లేదు, మాకు ప్రత్యేక హోదాయే కావాలన్నటువంటి మాట ఆ రోజు కూడా చెప్పారు. కానీ ఆ రోజు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నప్పుడు బీహార్లో ఏం జరిగింది ఎన్నికల రిజల్ట్? అదే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇస్తామన్నప్పుడు ఏం జరిగింది? ఈ రోజు మీరు A to Z ఇస్తారా, జెడ్ నుంచి ఏకి ఇస్తారా, లేకపోతే ఇంకో అదనంగా ఇంకో 50 ఇస్తారా అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకు సెంటిమెంట్కి దానికి సంబంధం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకు సెంటిమెంట్ క్లియర్ కట్గా మీరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనేటువంటి అంశం క్లియర్ కట్గా రాష్ట్ర ప్రజల తాలూకు సెంటిమెంట్గా భావిస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే మీరు అలాంటప్పుడు ఎన్నికల్లో ఎందుకు చెప్పారు, లేకపోతే ఆ రోజు రాజ్యసభలో మీరు ఎందుకు మాట్లాడారు? వెంకయ్య నాయుడు గారు కానీ, అరుణ్ జైట్లీ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ఎందుకు ప్రత్యేక ఎందుకు చెప్పారు? ఇంత మొత్తంలో మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము ఎంత అడిగామో ఎంత మీరు హామీ ఇచ్చారు అంతే ఇవ్వండి చాలు, ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు కూడా అంటున్నారు. ఇప్పుడు ఒకటి ప్రత్యేక హోదా ఇవ్వాలి, మాకు ఇచ్చేయండి, అట్లాగే విభజన చట్టంలో ఉన్న హామీలని అమలు చేయండి, చాలా ఎక్కువ అంటున్నారు. శ్రీహరి గారు, మమ్మల్ని విశ్వసించి మా కోరికను మన్నించి మేము ఓట్లు అడిగితే వేసినటువంటి ప్రజలు మాకు జవాబుదారి. వాళ్ళని ద్రోహం చేసి వీళ్ళ సాటిస్ఫాక్షన్ కోసము ప్రత్యేక హోదా కింద 8,000 కోట్లు వచ్చినా పర్లే నట్టేట ముంచేయండి రాష్ట్ర ప్రజలంటే మేము సిద్ధంగా లేము. ఒకటి, మేము చేతల్లో చేసి రాష్ట్ర ప్రజలకు ముందర పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాం. చేతల్లో చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి అనేటువంటిది వాళ్ళ కళ్ళతో చూస్తారు. చూసిన తర్వాత మేము చేసినటువంటి యొక్క అభివృద్ధిని, చిత్తశుద్ధిని ప్రజలు స్వీకరించినప్పుడు ఖచ్చితంగా వాస్తవం వెలుగులోకి వస్తుంది. తాత్కాలికమైన ప్రయోజనాలకు, రాజకీయ ప్రయోజనాలకు నేను వారిని ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా. వారిని అడిగేది ఏంటంటే, వారు అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి అడుగుతారు. ఆయనకు నాకు ఇంకా రాజకీయాలు వంటబట్ల, ఈ రాష్ట్ర రాజకీయాలు, ఈ దుర్మార్గమైనటువంటి కుట్రలు, లేదా రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు అని ఆశించేటువంటి వ్యక్తిగా కాదని నేను అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధికి వారు చెప్పినట్లు 100కి 100 ప్రత్యేక హోదా వస్తే, లేదా మేము అన్ని రాజకీయ పార్టీలు చేతులు ఎత్తేస్తే, అందరూ నోరు మెదపకపోతే, అందరూ చేతులు ఎత్తేసిన సందర్భంలో విభజన జరగదని చెప్పి ఏమి కావాలని అడక్కోకుండా ఉన్న సందర్భంలో మేము నోరు మెదిపాం. మా వెంకయ్య నాయుడు గారు పార్లమెంట్లో చెప్పారు, అవునయ్యా దుగిరాజపట్నం కావాలి, రాయలసీమలో ఉక్కు పరిశ్రమ కావాలి, వెనుగొండ నిధులు కావాలి, ప్రత్యేక రైల్వే జోన్ కావాలి, ఆంధ్రప్రదేశ్కి కావాలి. ఎందుకంటే అందరూ ఆ రోజు కళ్ళు మూసుకుపోయి రాష్ట్ర విభజన జరగదు అని చెప్పి ఒక పక్క మోసం చేసి మా దగ్గర చివరి బాల్ ఉంది, లాస్ట్లో 6 కొడతాము ఆగిపోతుందని చెప్తున్న సందర్భంలో బీజేపీగా విభజన జరుగుతుంది, ఇది అనివార్యం కాబట్టి ఇవి ఇవ్వండి అని మేము చెప్పాం. ఈ రోజు కూడా మేము ఏం చెప్తున్నామంటే, అందరూ ప్రత్యేక హోదా ఒక్క నిమిషం అని చెప్తున్నారు. మేము ఈ రోజు కూడా అందరినీ అప్పీల్ చేసేది ఏంటంటే, అయ్యా రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీరు ఎంతైతే కావాలనుకుంటున్నారో మేము కూడా అంతే ఆకాంక్షిస్తున్నాం. దాని సందర్భంలో ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే 14వ ఆర్థిక సంఘం వైఎస్ఆర్సీపీ ఓటేసింది, సిపిఎం పార్టీ ఓటేసింది, సిపిఐ పార్టీ ఓటేసింది, కాంగ్రెస్ పార్టీ ఓటేసింది, ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఓటేసాయి. 19 రాజకీయ పార్టీలు ఓటేసి మనం పార్లమెంటులో ఆ బిల్లును ఆమోదం పొందినాం. 2017 తర్వాత ప్రత్యేక హోదా ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఉండదు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఉండకుండా 1 సంవత్సరానికి పనికొచ్చేటువంటి ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్రాన్ని గొంతు కోయమంటారా? ప్రత్యేక హోదా వచ్చే బెనిఫిట్స్ అన్ని ఇచ్చి అదనంగా 100% ఇచ్చి ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల చట్టబద్ధంగా అభివృద్ధి చేసేదానికి నిధులు వద్దంటారా? ఒకవేళ పేరు మారిస్తే ఈ బెనిఫిట్స్ అన్ని మార్చేది పేరా ఏమార్చేది ప్రయోజనమా? ఆంధ్రప్రదేశ్ ప్రజల
ప్రయోజనాలా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడేదే బీజేపీ మార్చేది పేరా మోసం చేయదలుచుకోలేదు. మోసం చేయదలుచుకుంటే ప్రత్యేక హోదా ఇచ్చి మోసం చేసింది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. వెల్కమ్ బ్యాక్. ప్రత్యేక హోదాకు సమాధి అంశంపై చర్చ కొనసాగుతుంది. పాపరావు గారు, ఇందాక విష్ణువర్ధన్ గారు చెప్పారు ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయని ఒక రకమైన గట్టిగా వాదన చేయడం జరిగింది. కానీ వాస్తవంగా ఈ ప్రత్యేక హోదాను ఒకసారి చూసుకున్నప్పుడు ఉత్తరాఖండ్లో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ తదితర రాష్ట్రాల్లో స్వయంగా సాక్షి టీం కూడా అక్కడ పర్యటించినప్పుడు ముఖ్యంగా ఉద్యోగాలని పెద్ద ఎత్తున కల్పన. ఎందుకంటే ఒక ప్రత్యేక హోదా ఇవ్వగానే అక్కడ వనరులు అందుబాటులో రావడం, కరెంటు తక్కువకి రావడం, ఆదాయ పన్నులో పూర్తిస్థాయి మినహాయింపులు రావడం, ఇతరత్ర చాలా అంశాలు, చాలా పన్నుల విషయాల్లో కూడా చాలా మేలు జరిగి పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల్లో ఉన్న కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఆ రాష్ట్రాలకు వెళ్ళి ఎక్స్పాన్షన్ చేసుకున్న సందర్భాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఈ ప్రత్యేక ప్యాకేజీ వల్ల అలాంటి మౌలిక వసతులు బాగా అభివృద్ధి చేసుకుని ఉద్యోగ కల్పన సాధించే ఒక రకమైన పథకాలు ఏమైనా రాబోతాయా, లేకపోతే ఈ ప్రత్యేక హోదా ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుందా? ఏ రకంగా మనం చెప్పగలం గట్టిగా? ఫస్ట్ ఒకటి ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చేటప్పుడు ఆయన చేసిన ఎలక్షన్ స్లోగన్ లాగా బాబు వస్తే జాబ్ వస్తుంది అనేది. అదే కాకుండా ఈ ప్రత్యేక హోదా అందరూ కోరుకోవడం వెనక ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందాక విష్ణు గారు చెప్పినట్టు, మల్లాది విష్ణు గారు, చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు. మామూలుగానే అన్ని చోట్ల పెరిగినట్టే నిరుద్యోగ స్థాయి కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఉద్యోగాలు ప్రధానమైనవి, ఉపాధి కల్పన మార్గం అనేది ప్రధానమైంది అక్కడ. దాని కింద మన విష్ణు గారు చెప్పినట్టు ఈయన క్వశ్చన్ ఏంటంటే, అక్కడ మీరు కనుక ఈ ప్రత్యేక ప్యాకేజీ ఇదేది ప్రత్యేక హోదా ఇస్తే మీకు వచ్చే అమౌంట్ చాలా తక్కువ ఉంటుంది, 8-9 వేల కోట్లు అని చెప్పారు మిత్రులు. అయితే ఏంటంటే 8-9 వేల కోట్ల క్వశ్చన్ కాదు అక్కడ. మీకు క్వశ్చన్ ఏంటంటే ప్రత్యేక దీని కింద హోదా కింద వచ్చే డబ్బు ఎంత అనేది ఒక క్వశ్చన్ కాదు. దానికి మించిన క్వశ్చన్ ఏంటంటే ట్యాక్స్ కన్సెషన్స్ వస్తాయి. కార్పొరేట్ ట్యాక్స్, కస్టమ్స్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, ఇన్కమ్ ట్యాక్స్, ఇది రాయితీలు వచ్చినప్పుడు ఇందా మీరు చెప్పినట్టుగా ఏంటంటే పరిశ్రమలు తరలి రావడానికి మీరు కట్టే విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రోడ్ల కంటే అది మంచి మార్గం. అవన్నీ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. దానికంటే ఇది గొప్ప మార్గం. అలాగే కాదు, మీకు వచ్చే డబ్బుల వల్ల రకరకాల వాటిల్లో స్కీమ్స్లో కన్సెషన్స్, గ్రాంట్స్ ఎక్కువ వస్తాయి లోన్స్ కంటే కేంద్రం నుంచి. కాబట్టి ఏంటంటే మీ దగ్గర డబ్బులు మిగులుతాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంతో కొంత. అవి మీరు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా వాడచ్చు అక్కడ ప్రజల కోసం. రెండోది ఏంటంటే విష్ణు గారు ఎవరైతే ఆటోమేటిక్గా అప్పుడు పరిశ్రమలు ఎప్పుడైతే ప్రత్యేక హోదా కింద ఇలాంటి సానుకూల వాతావరణం వచ్చినప్పుడు ఖచ్చితంగా పరిశ్రమలు వస్తాయి. అల్టిమేట్ గా లోకల్ గా ఉండే యువతకు కావచ్చు, స్టేట్ వైడ్ డబ్బుల వల్ల కేవలం ప్యాకేజీ ఒకదాని వల్ల ఎంత భారీ ఎత్తున ప్రకటించినా అది వచ్చే టైము అది స్లోగానే ఇదవుద్ది. తర్వాత మీరు ఎంత లీగల్గా దానికి ఏర్పాటు చేస్తానో అలాంటి లీగల్ ఏర్పాటు చేయడానికి చట్టాల్లో ప్రొవిజన్స్ ఉండవని నాకు అర్థమైనంతలో నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే మీరు ఇందాక ఏమన్నారంటే మేము మోసం చేయదలుచుకుంటే మేము బీజేపీగా మేము మోసం చేయదలుచుకుంటే హోదా ఇచ్చి మేము మోసమే చేసేవాళ్ళం అన్నారు. అంటే మీరు ఎలక్షన్ల క్యాంపెయిన్లో మీ ప్రధానమంత్రి గారే హోదా గురించి చెప్పారు. పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు హోదా కావాలంటే 10 సంవత్సరాలు మీరు ఆ రోజు వెంకయ్యనాయుడు గారు హోదా అన్నారు. మరి ఇది మోసమేనా? ఇది మోసమేనా? ఆ రోజు మీరు చెప్పింది మోసం, ఇది నిజమా? అది నిజమా? మల్లాది విష్ణు గారు సార్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ రెండు ప్రభుత్వాలు కానీ కూడా వారు మాట్లాడిన మాటలనే ప్రజలు అడుగుతూ ఉంటే ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా మిత్రుడు విష్ణు చూడండి, ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందట. పురంధరేశ్వర గారు చూడండి, ప్రత్యేక హోదా అడగడం అనేది భారీ పారిశ్రామికవేత్తలకి వంతపాడినట్టుగా ఉంటుందంట. ఇప్పుడు ఇవన్నీ కాదు కదా, ఒక సెంటిమెంట్ ఉంది. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు, చట్టాన్ని అమలు చేయమని కోరుతా ఉన్నారు. దానివల్ల లాభ నష్టాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు దాన్ని ఇవ్వకూడదని చెప్పిన ఉద్దేశంతో మసిపూసి మారేడుగా చేసి ప్రత్యేక హోదా ద్వారా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఎక్కువ వస్తుందని చెప్పని మీ ట్రాప్ లో పడే చంద్రబాబు నాయుడు గారు కూడా ముందు ప్రత్యేక హోదా సంజీవని అని మాట్లాడారు.
కానీ తర్వాత అర్థం చేసుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సెంటిమెంట్ కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధి కానీ ప్రత్యేక హోదా ద్వారానే సాధ్యపడుతుందని చెప్పని ఈరోజు ఖచ్చితంగా పరిశ్రమలు రావాలి అంటే జీఎస్టీ బిల్లు వచ్చినప్పటికీ కూడా దానికి ఎగ్జామ్షన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి. అదే ఒక స్పెషల్ స్టేటస్ అని ఉంటేనే, అంతే తప్ప ప్యాకేజీని చూసి ఎవరు వస్తారండి? ప్యాకేజీని చూసి రావాల్సి ఇప్పుడు మీరు ఉదాహరణకి విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలనే ఇప్పటి వరకు ప్రధానంగా 4-5 అంశాలను ఇప్పటివరకే పూర్తి చేయలేనటువంటి పరిస్థితి 2.5 సంవత్సరాల్లో. రాబోయే 2.5 సంవత్సరాల్లో చట్టబద్ధత లేని ప్యాకేజీ అనౌన్స్ చేయడం మూలంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేంటి? కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆ వితండవాదాన్ని తెర మీద తీసుకురావడం సహేతుకం కాదు, సరైనటువంటిది కాదు. ఒకసారి ఆలోచించాలి. మనం రాజ్యసభలో ఏం మాట్లాడామో, తిరుపతిలో ఏం మాట్లాడామో, లేకపోతే గత 11 రాష్ట్రాలకి ఏ విధంగా ప్రత్యేక హోదా ఇచ్చారు, దాని మూలంగా ఏం జరిగిందని చెప్పి ఆలోచన చేయాలి. అంతే తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నిటికీ కూడా రాజకీయ పరిజ్ఞానం లేనట్టుగా మీకొక్కరికి భారతదేశంలో మీ పార్టీకే అందరి యొక్క శ్రేయస్సు కోరుకున్నట్టుగా మాట్లాడుతూ సరైనటువంటిది కాదు. అది ఎందుకని రావట్లేదు? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు. వెళ్లడం మూలంగా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఆయన కూడా మానేశారు. కాబట్టి ఖచ్చితంగా మేమేమంటామంటే ఇవన్నీ కూడా మీనవేషాలు లెక్కేయద్దు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయమని చెప్పని కోరుతా ఉన్నాం. ఓకే విష్ణు గారు, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి గతంలో ఈ వరదల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళినప్పుడు దాదాపు 70,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. దాదాపు 1,10,00,000 జనాభా ఎంత ఉందో మొత్తం జమ్మూ కాశ్మీర్ అంతే కలుపుకుంటే. మరి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్కి ఆ జనాభా ప్రాతిపదికన కనుక ఒకవేళ నిధులిస్తే ఎంత రావాలి? అంతా ఈ ప్యాకేజీ కింద తీసుకురాగలరా అనే ఒక రకమైన ప్రశ్న కూడా వస్తుంది. 14th ఫైనాన్స్ కమిషన్లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఒకటి పొందుపరిచింది. జనాలు మేధావులు ఏంటంటే నెగిటివ్ విషయాలు మాత్రమే చెప్తారు, పాజిటివ్ విషయాలు చెప్పారు. మల్లాది విష్ణు గారు చాలా చక్కగా చెప్పారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు వీళ్ళకి ఒకరికే పట్టినట్టు ఎవరికి పట్టలేదని మాకు పట్టారు కాబట్టి 282 సీట్లు మమ్మల్ని గెలిపించారు. మాకు పట్టారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిపించారు. వాళ్ళ పార్టీకి ఎవరు కూడా చట్టసభలో ప్రాతినిధ్యం లేకుండా చేశారు. ఎందుకంటే ఎంత చక్కగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే వాళ్ళే హత్య చేసేసి వాళ్ళే జడ్జి దగ్గరకు వచ్చి సార్ ఎట్లా ఒట్లా మీరు న్యాయం చేయండి అని చెప్తున్నారు. ఒక్కటే మీకు ఒక్క విషయం, వచ్చే 5 సంవత్సరాల్లో వచ్చే 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 41,364 కోట్లు ప్రయాణంతో 2,06,819 కోట్లు. ఎవరు డిఫైన్ చేయలేడు దీన్ని. ఒక్క భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 32% నుంచి 42% కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచిన తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని తీసుకుంటే 2,06,000 కోట్ల రూపాయలు వస్తాయి. ఒక్క నిమిషం ఇష్టం. సెకండ్ నేనేమంటా అంటే వీళ్ళకు ఒక్క నిమిషం మిగతా రాష్ట్రాలకు సంబంధం లేకుండా మిగతా రాష్ట్రాలకు కాకుండా మీరు అడిగే ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే నిధులు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు రావట్లేదా? ఒక ఫార్ములా ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఫార్ములా ప్రకారం పంపిణీ చేసిన నిధుల్ని మీరు ప్రత్యేక ప్యాకేజీ కింద, ప్రత్యేక హోదా కింద వచ్చే డబ్బులుగా చూపిస్తే ఒక్క నిమిషం ఒక్కటి మా సోదరుడు విష్ణు గారు చెప్తుండే విభజన బిల్లులో 10 సంవత్సరాల్లో మీరు చేయొచ్చు అని చెప్పి ఒకటి పెట్టారు. ఏంటంటే 12 విద్యాసంస్థలకు సంబంధించి పెట్టారు. మేము చెప్తున్నాం ఈరోజు 12 విద్యాసంస్థలు మా చేతిలో ఉంది కాబట్టి మేము 2 సంవత్సరాల కాలంలో మేము అన్ని ఫౌండేషన్లు వేసాం, కొన్ని అద్దె బిల్డింగులు కూడా తరగతులు స్టార్ట్ చేసాం. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇంకా మిగతావన్నీ క్లియర్ చేస్తే బిల్డింగులకు శాంక్షన్ చేసి సిద్ధమైనాం. రెండోది 950 మెడికల్ సీట్లు ఈ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళలేదు. మీరు ఇప్పుడు క్వశ్చన్ వేశారు నన్ను, అన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోయారు ఇస్తున్నది. 950 మెడికల్ సీట్లు ఏ రాష్ట్రానికి ఇవ్వలేదే. ఉన్నాడు ఆగండి. పోలవరానికి సంబంధించిన విషయం కాకుండా 65,232 కోట్లు 392 కిలోమీటర్లు నేషనల్ హైవేకి దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళలేదు. శ్రీహరి గారు ఒక్క ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాం. ఒక్క నిమిషం 38,500 కోట్లు వైజాగ్ స్టీల్ ఎక్స్పాన్షన్ కు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళలేదు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాం. 2,500 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఈ ప్రపంచంలో ఎక్కడ మేజర్ పవర్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాం. ప్రాజెక్టు మొదలు పెడితే ఆ ప్రాజెక్టుకి ఇప్పటికే చివరగా చెప్తాను మీకు శ్రీహరి గారు
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిరోధకులు కొంతమంది ఒక్క నిమిషం, తయారయ్యి ఒక్క నిమిషం. వాళ్ళకి చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు ఒక్క కాబట్టి నిమిషం. బీజేపీ ప్యాకేజీ ఇస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే మాకు ఎక్కడ నూకలు చెల్లుతాయనేటువంటి ప్యాకేజీ అభివృద్ధి కాదు. నిరోధకులు అడ్డుకుంటున్నారు. కేంద్రం ప్రకటన చేస్తుంటే వచ్చే వరకు ఎందుకు ఆగలేకపోతున్నారు? ఒక్క నిమిషం, వచ్చే లోపల అమర్నాథ్ విమర్శలు గారు, చేస్తున్నారు. అమర్నాథ్ గారు